ఇంత బాగా ప్రతి డైలాగ్ కూడా చెప్తున్నారు. స్టార్ హీరోస్కి కూడా మీరు డబ్బింగ్ చెప్పారు. మీరు డబ్బింగ్ చెప్పిన మూవీస్లో మన స్టార్ హీరోస్ ఎవరైనా మిమ్మల్ని పర్సనల్గా పిలిచి ఆ వాయిస్ విని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? విక్రమ్ సార్ పిలిచి హక్ చేసుకుని టెస్ట్ చేశారు. వీడి రేంజ్ ఎంత ఉంది, వీడి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఎలా చెప్పగలుగుతున్నాడు, ఈ నోట్ ఆ నోట్ మిడ్ అండ్ అప్ అండ్ డౌన్స్ కరెక్ట్గా వస్తున్నాయి లేవా, తను నాకు చేయగలుగుతున్నాడా లేదా అని అన్ని అబ్జర్వ్ చేశారు. బాగా చేస్తున్నాడని అర్థమైంది. సో అప్రిషియేట్ చేశారు. గుడ్, చాలా బాగా చేస్తున్నాను. అప్పట్లో మంచి బీడ్ కూడా ఉండేది నాకు, యూట్యూబ్స్లో ఉంటుంది. ఇది చాలా బాగుంది, ఈ డ్రెస్ కూడా బాగుంది. మనదేముంది, ఇన్స్పిరేషన్ కదా, సీనియర్స్ ఇన్స్పిరేషన్ అంతే. సో అన్నీ మీ ఇన్స్పిరేషన్ సార్ ఓ అవునా, థ్యాంక్ యూ అని చెప్పారు. ఓకే, మీరు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోస్లోనే సపోజ్ సూర్య గారు కానివ్వండి, విక్రమ్ గారు కానివ్వండి, ఎవరైనా నా మూవీలో ఒక పలానా రోల్ ఉంది చేస్తావా రమేష్ అని అడిగితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? జరిగాయండి అలా. డబ్బింగ్కి వెళ్ళినప్పుడు పిలిచినవే నాకు ఇప్పుడు వచ్చిన. ఇంతకు ముందు ట్రైలర్స్ అది చేసేటప్పుడు ఒక యాడ్ చెప్పాను. ఇలా తను చెప్పిన ఎక్స్ప్రెషన్స్ అన్ని నేను చేస్తున్నాను. మన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, పర్సనాలిటీ ఒకటి ఉంటుంది. అది అతనికి నచ్చింది. మీరు చేస్తారని అడిగారు. ఇచ్చిన తర్వాత దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటే అది మెయిన్ లీడ్ అయింది నాట్యంలో. ఓకే. సో అవార్డ్స్ 2 వచ్చేదానికి, నేషనల్ అవార్డ్స్. మంచి మూవీ అది, అందరికీ నచ్చుతుంది. అందులో చేశాను. తర్వాత అది నచ్చి ఇంకో 2 సినిమాలు వచ్చాయి, అది చేశాను. తర్వాత ఇంకో సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలా పిలిచినవే వాళ్ళు, డబ్బింగ్కి వెళ్ళేటప్పుడు పిలిచినవి. ఇప్పుడు కూడా మొన్న ఒక మెయిన్ విలన్కి డబ్బింగ్ చెప్పాను, ఆయన కూడా నచ్చి నెక్స్ట్ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చారు. అలా వచ్చినవే. నేను ప్రత్యేకించి ఇప్పుడు వరకు వెళ్ళి ట్రైల్ ఎప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీ ఓన్ వాయిస్తో మీరు ఎవరినైనా పర్సనల్గా భయపెట్టడం జరిగిందా అంటే ఏం చెప్తారు? పర్సనల్గా భయపెట్టేది ఏముండదండి, ఇంట్లో అప్పుడప్పుడు అరుస్తుంటాం కదా, వాళ్ళు ఇంతకన్నా గట్టిగా అరుస్తారు. ఎందుకు అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అని బుద్ధిగా అయిపోయి అంతేనా? ఓకే. అంటే ఏదైనా వాయిస్ ఇమిటేట్ చేసి మిడ్ నైట్స్ కానివ్వండి, అలా ఫ్రెండ్స్ని అలా ఎప్పుడు భయపెట్టడం జరిగింది? అప్పట్లో మా మదర్కి ఒక ఫిమేల్ వాయిస్లో నేను ఫోన్ చేసి, రమేష్ ఉన్నాడా, మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అని ఇది చెప్పి ఫోన్ చేశాను. అప్పుడు ఆవిడ నమ్మేశారు. నమ్మేసిన తర్వాత ఓహో ఇది మనమే అని చెప్పాను. బాగా చేస్తున్నావు అని చెప్పారు స్టార్టింగ్. అలాంటప్పుడు పిల్లలతో సరదాగా ఇమిటేషన్స్ చేస్తూ ఉంటాను. లెర్నింగ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. ప్రదర్శించేదానికంటే నేర్చుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. సో వాళ్ళ దగ్గర ఏమైనా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, పిల్లల దగ్గర మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇన్నోసెన్స్ ఉంటుంది. కొంతమంది సీరియస్గా ఎలా ఉంటారు. అవును అయితే ఏంటి సరే ఇలాంటివంటి ఉంటారు. అవసరానికి అడాప్ట్ చేసుకుంటాను, సమయం వచ్చినప్పుడు వాటిని అప్లై చేస్తాను అంతే. ఓకే. ఇప్పటి వరకు మీ వాయిస్ విని మీరు ఎప్పుడైనా భయపడిన సన్నివేశాలు ఉన్నాయా? దయ్యం అని రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా చేశారు. అందులో ఒక ఫిమేల్ హీరోయిన్, తను మీలాగా ఉంటారు. దానికి ఒక మగ దయ్యం పడుతుంది అనమాట. ఓకే. ఒక లేడీకి ఒక జెంట్ వాయిస్. ఓకే. అది ఇమాజిన్ చేయడానికే భయంకరంగా ఉంది. సార్ నాకు అప్పుడు ఫోన్ చేశారు, రాజీవ్ సార్. ఎవరు చాలా బాగా చేసావు, నువ్వు యాక్టర్ అయి ఉంటావు, ఎంత బాగా ఎలా చేయగలేవు నువ్వు, మనం కలుద్దామా అన్నారు. ఊరకనే ఎవరైనా ఇమిటేట్ చేస్తున్నారా నిజంగానే అనుకున్నాను నేను. నిజంగానే ఆయన ఇష్టపడ్డారు, చాలా బాగా చేశానని చెప్పారు. ఆ వాయిస్ చేసి తను వింటున్నప్పుడు ఆ థియేటర్లో నాకే అది అద్భుతం. అది ఒక్కసారి ఆ డైలాగ్ వినిపిస్తారా? మీరు చెప్తుంటే నాకు వినాలని ఉంది. అంటే అది ఇంపాక్ట్ ఏంటంటే విజువల్ యొక్క ఒక బ్యూటీ. ఇప్పుడు నా ఫేస్ మీద నేను చేస్తే మీకు బాగుంది అనిపిస్తుంది వాయిస్, కానీ మీ వాయిస్కి మొత్తం అంతా చీకటి అయిపోయి 2 లైట్లు ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టి ఇలా ఉన్నాం అనుకోండి, మీరు జుత్తులు ఇలా ఎవరు వేసుకుని అని అన్నారనుకోండి, ఐ డ్రీమ్స్లో నేను ఎంత యాంకరింగ్ చేసినా అంతే శాలరీ కానీ నాకు పెంచట్లేదు, అందుకని నేను ఇక్కడ అని పెట్టి ఒకటే ఫోన్ తీసారు ఆ వాయిస్ పెట్టి. సో అది మనకి అది కదా మ్యాజిక్.
అవును, మా వాళ్ళు ఇప్పుడు చూస్తే నిజం అనుకుంటారు. ఈ వాయిస్ తీసుకెళ్ళి మీకు అలా పెట్టి విజువల్ దానికి అటాచ్ చేసి పెట్టాం అనుకోండి, ఈ మొత్తం ఇంటర్వ్యూకి వచ్చే వ్యూస్ కంటే ఆ ఒక్కదానికి వచ్చే వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే.